ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ ఈ 4 కోర్సెస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అందరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి వెబ్ ఆప్షన్లు పెడదాం అని అనుకుంటున్నారో మనకి ఈ రోజైతే ఎనేబుల్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, వెబ్ ఆప్షన్లు అనేవి మనకి ఈ మంత్ 27th వరకు టైం అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ డేట్లోపు అందరూ వెబ్ ఆప్షన్లు పెట్టేలా చూడండి అన్నమాట. దాని తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ విషయానికి వస్తే మనకి అక్టోబర్ 5వ తారీఖు సాయంత్రం 4 గంటలకైతే బీఎస్సీ అగ్రికల్చర్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారన్నమాట. వెబ్సైట్లో డేట్స్ కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది. తర్వాత అక్టోబర్ 7వ తారీఖు నుండి అక్టోబర్ 9వ తారీఖు వరకు మనకు వచ్చిన కాలేజీలో ఫిజికల్గా రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట సీట్ అలాట్ అయిన విద్యార్థులు. అండ్ అలాగే తర్వాత సెకండ్ ఫేజ్ సంబంధించి టెన్నేటివ్ వెబ్ ఆప్షన్ డేట్స్ విషయానికి వస్తే అక్టోబర్ 15, 16 అని చెప్పారన్నమాట. టెన్నేటివ్ అని చెప్పారు, ఇది కన్ఫర్మ్ అయితే కాదు. మ్యాక్సిమం ఈ డేట్స్లో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కొత్తగా అగ్రికల్చర్లో ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇంకో ప్రైవేట్ యూనివర్సిటీ అయితే పెంచారన్నమాట. చూస్తున్నారు కదా, రివైజ్డ్ అని పెంచారు. ఒకసారి దాని మీద ప్రెస్ చేయండి, మనకి ఇంకో పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇదివరకు లాస్ట్ ఇయర్ 2 కాలేజీలు అయితే ఉండేవి. 1 వీక్ బ్యాక్ 3 చేశారు దాన్ని. అండ్ అలాగే నిన్న మనకి ఇంకో కాలేజ్ అయితే యాడ్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం మనకి 35 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే బీఎస్సీ హార్టికల్చర్ సంబంధించి మనకి ఈ రోజే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, డౌన్లోడ్ సీట్ అలాట్మెంట్ లెటర్ అని మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 ఎంటర్ చేసి సబ్మిట్ అని ప్రెస్ చేస్తే మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ అలాగే మెయిన్గా మనకి ఎవరైతే సీట్ అలాట్ అయిన విద్యార్థులు ఉంటారో మనకి ఈ మంత్ 25th నుండి 30 వరకు రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట వచ్చిన కాలేజ్లో. అండ్ అలాగే ఫేజ్ 2 సంబంధించి వెబ్ ఆప్షన్ విషయానికి వస్తే అక్టోబర్ 3వ తారీఖు నుండి అక్టోబర్ 5వ తారీఖు వరకు మనకి టైం ఇచ్చారన్నమాట. ఈ టైంలో పెట్టుకోండి. అండ్ అలాగే ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ ఆర్డర్ విషయానికి వస్తే అక్టోబర్ 10వ తేదీన మనకి బీఎస్సీ హార్టికల్చర్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. రిలీజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ సంబంధించి రిపోర్టింగ్ విషయానికి వస్తే అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 16 వరకు టైం ఇచ్చారన్నమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ థర్డ్ ఫేజ్ సంబంధించి అప్డేట్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. థర్డ్ ఫేజ్ అయితే మనకి టెన్నేటివ్గా అక్టోబర్ 4వ వారంలో ఉంటుందని చెప్పారన్నమాట. అది కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ అంటే ఆఫ్లైన్లో అయితే ఉంటుంది. అది కూడా ఎక్కడంటే వెస్ట్ గోదావరి డిస్టిక్ వెంకట్రామగూడెం మనకి చూస్తాం కదా, డాక్టర్ వైఎస్ఆర్హెచ్ యూనివర్సిటీ అట్ మీటింగ్ హాల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దీనికైతే వెళ్ళాలన్నమాట. తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్ వెంకట్రామగూడెం ఇక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇది కూడా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ మనకి అక్టోబర్ 4th వీక్లో మనకి థర్డ్ ఫేజ్ బీఎస్సీ హార్టికల్చర్ థర్డ్ ఫేజ్ అయితే ఉండబోతుందన్నమాట. అండ్ అలాగే మనకి వెటర్నరీ సంబంధించి వెబ్ ఆప్షన్లో మనకి ఆల్రెడీ అయిపోయినాయి. సీట్ అలాట్మెంట్ అయితే 24th నిన్న మనకైతే రావడం జరిగిందన్నమాట. రిపోర్టింగ్ విషయానికి వస్తే 26 నుంచి అంటే రేపటి నుండి 28th వరకు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ మనకి క్లాసులు అలా లైట్గా స్టార్ట్ చేస్తారన్నమాట ఈ మంత్ 30 నుంచి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సీట్ అలాట్మెంట్ ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మనకి వెబ్సైట్లో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తే మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఫిషరీస్ సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారన్నమాట. 23rd నుండి 28th వరకు మనకి టైం అయితే ఉంది. తర్వాత సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ విషయానికి వస్తే అక్టోబర్ 3వ తారీఖున సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రాబోతుందన్నమాట. అండ్ అలాగే రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అట్ ది కాలేజెస్ సెకండ్ ఫేజ్ సంబంధించి అక్టోబర్ 5, 7, 8 ఈ 3 తేదీలు అయితే మనకి ప్రొవైడ్ చేశారన్నమాట. మనకి ఈ విధంగా బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ అప్డేట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్లో.